మంత్రివర్గ విస్తరణ ప్రతిష్టంభన రాష్ట్రంలో ప్లీజింగ్ పాలిటిక్స్ కు తెరలేపాయి. కేబినెట్ విస్తరణకు సహకరించాలని మంత్రులకు సీఎం రిక్వెస్టులు చేస్తున్నట్టు టాక్. మీకు నచ్చిన వాళ్ల పేర్లని ఏఐసీసీకి ఇద్దాము, పాలమూరు మాత్రం నాకు వదిలేయాలన్న వేడుకోలు. అవకాశం దొరికితే కేబినెట్ సహచరులపై పొగడ్తల వర్షం. ఏడాది గడిచినా మంత్రివర్గ విస్తరణ లేక ఇజ్జత్ పోతుందని, ఇకపై అధిష్టానం వద్ద అడ్డపుల్లలు వెయ్యవద్దని మంత్రుల కాళ్లు గడ్డం పట్టుకుంటున్నట్టు టాక్ జోరుగా నడుస్తోంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో ప్రతిష్టంభనతో ప్రభుత్వంలో ప్లీజింగ్ పాలిటిక్స్ పర్వం సురువైంది. మినిస్టర్స్ తో సీఎం మన్నింపు కాలబేరాలు నడుస్తున్నాయని టాక్. బాబాబు అధిష్టానానికి నాపై పితిరేలు చెప్పిన కాడికి చాలు, ఇకపై మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. నేను ప్రపోజ్ చేస్తున్న వాళ్ళు మీకు ఇష్టం లేకపోతే మీ వాళ్ళైనా పర్వాలేదు, చెప్పండయ్యా, ఆ పేర్లే ప్రతిపాదిద్దాం అంటున్నారట. అయితే నా సొంత జిల్లా పాలమూరును మాత్రం ఒగ్గేయండయ్యా బాబు, మిగిలింది మీ ఇష్టమని కాళ్ళు గడ్డం పట్టుకునే కాడికొచ్చాయట యవారం. ఇప్పటికే పరువు గోదాట్లో కలిసిందే. మీకు దండం పెడతా, ఎలాగోలా మంత్రివర్గ విస్తరణ జరిగేలా చూడండయ్యా, నా ఇజ్జత్ పోతుందని భంగపోతూ తన కేబినెట్ సహచరులను రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నాడట. నేను హైకమాండ్ను అడగడం, మీరు కాళ్లల్లా కట్టబెట్టడం బాలేదు, ఏందయ్యా ఇదంతా అంటూ పరువు దక్కించుకోవడానికి మస్తు శుద్ధపూస ముచ్చట్లు కూడా చెప్తున్నారట. అధికారంలోకి వచ్చిన ఏడాది పాటు కనీసం ఏ మంత్రిని పట్టించుకోని సీఎం ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. ఈ మధ్య జరిగిన బహిరంగ సభల వేదికగా ఒక్కొక్క మంత్రిని పేరు పెట్టి మరీ పొగుడుతున్నారు. ఇదేందయ్యా ఇంత మార్పని తెలియని వాళ్ళు ముక్కున వేలేసుకుంటుంటే, రేవంత్ రెడ్డి అంతర్గతం తెలిసిన వాళ్ళు మాత్రం మంత్రివర్గ విస్తరణ గండం గట్టెక్కేందుకే ఈ ఎత్తుగడ అని తేల్చి చెప్తున్నారు. సీఎం రేవంత్ వ్యవహార శైలి నచ్చక డోంట్ కేర్ అన్న చందంగా వ్యవహరిస్తూ హైకమాండ్ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వక నెలలకు నెలలు గడిచిపోతోంది. ఆ నడుమ జరిగిన రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపనకు హ్యాండ్ ఇవ్వడం, తాజాగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సైతం ఢిల్లీ ఎల్డర్స్ డుమ్మా కొట్టడం దాంట్లో భాగమే అన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో హస్తినలు రేవంత్ పతారా అధాపాతాళానికి పడిపోయిందనే వాదనలు ఊపందుకున్నాయి. ఇంకొందరు కాంగ్రెస్ నాయకులైతే ఏకంగా సీఎం హనీమూన్ టైం ముగిసినట్లేనని కామెంట్ చేస్తున్నారు. ఏఐసీసీతో ఆయన సంబంధాలు కట్టయ్యాయి, రేపో మాపో రేవంత్ ఊస్టైపోవడం ఖాయమన్న ప్రచారం కూడా చేస్తున్నారు. ఇంటర్నల్ గా హోరెత్తిపోతున్న ఈ మౌత్ టాక్ ను తిప్పికొట్టడానికి రేవంత్ రెడ్డి ఉన్న పళంగా బల నిరూపణకు ఆరాడపడాల్సి వస్తోందట. అందుకు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మాత్రమే పాశుపతాస్త్రం అన్న భావన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో బలంగా వినిపిస్తోంది. అయితే అదంతా వీజీ వ్యవహారం కాదని, ప్రస్తుత పరిస్థితిలో మంత్రివర్గ విస్తరణ పెద్ద చిక్కే అన్నది పార్టీ శ్రేణుల్లో ఉన్న టాక్. రేవంత్ ప్రతిపాదించిన పేర్లకు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ సహా మరికొందరు సీనియర్ మంత్రులు అడ్డుపుల్ల వేస్తున్నట్లు సమాచారం. దీంతో విసిగి వేసారిన సీఎం, మీరే పేర్లు చెప్తారో అవే నాకు చెప్పండి, అందరం కలిసి అవే పేర్లు ఏఐసీసీ పెద్దలకు ఇద్దామనే ప్రతిపాదించినట్లు వినికిడి. అదే సమయంలో మహబూబ్ నగర్ జిల్లా ఒక్కటి తనకు వదిలేయాలని, సొంత జిల్లా కావడం, ఎన్నికల ప్రచారంలో మంత్రి పదవి ఇస్తానంటూ తానిచ్చిన మాటను తన పాలిట నక్షత్రకులుగా మారిన మంత్రులకు ఆయన గుర్తు చేస్తున్నారు. వాళ్లను ఒప్పించేందుకు కాళ్లా వేళ్లా పడుతున్నట్టు తెలుస్తోంది. సీఎంకు, పార్టీకి వీర విధేయులైన మిగిలిన మంత్రులకు పొసగకపోవడం హైకమాండ్ కు ప్రతిసారి చికాకు తెప్పిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్న విషయము తెలిసిందే. వాటిపై తాము నమ్మిన బంట్లలో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ హస్తినకు ఫిర్యాదులు కూడా చేరుతున్నాయి. దీంతో విసిగి వేసారిన ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి పదే పదే కోరుతున్నా మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోగా అడిగినప్పుడల్లా డెడ్ లైన్లు పెడుతూ వస్తున్నారు. సీఎం రేవంత్ తాజా పర్యటనతో ఢిల్లీ చేరిన ఈ పంచాయతీకి ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందా? కనీసం ఏడాది తర్వాతైనా మంత్రివర్గ విస్తరణ జరిగేనా అన్న చర్చ అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు ఆశావాహుల్లో జోరుగా సాగుతోంది.